ఉపవాసం ఎలా చేయాలి? తిరిగి సాయంత్రం వేళ ఏదైనా ఫలహారం స్వీకరించి శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. శరీరాన్ని కాపాడుకోవాలి. నమస్తే, నేను మీ కాకునూరి. ఓం నమ శివాయ. శివరాత్రి ప్రధానమైన నియమాలు ఉపవాసం, జాగరణ. ఈ రెండే ప్రధానం. తన్మే మన శివ సంకల్పమస్తు, ఇదో మంత్రం. ఉపవాసం ఎలా చేయాలి? మంచినీళ్ళు తాకూడదా? అలా చెప్పబడలేదు. గరుడ పురాణంలో కానీ శివ పురాణంలో కానీ ఉదయం లేచిన అనంతరం నిత్యకర్మలు పూర్తి చేసుకొని స్నానం చేసి భస్మం ధరించి మెడలో రుద్రాక్షలు వేసుకొని రోజువారీగా ఎలా ఉన్నారో అలాగే ఉంటూ ఆహారం తీసుకోకుండా శివారాధన చేయాలి. సాయంత్రం వరకు శివనామస్మరణతో కాలం గడిపేసి తిరిగి సాయంత్రం వేళ ఏదైనా ఫలహారం స్వీకరించి మళ్ళీ స్నానాదికాదులు పూర్తి చేసుకొని రాత్రి 6 నుంచి 9 వరకు ఒక జాము. రాత్రి అంటే సాయంత్రం అనుకుందాం. సాయంత్రం 6 నుంచి 9 వరకు ఒక జాము, 9 నుంచి 12 వరకు రెండవ జాము, 12 నుంచి 3 వరకు మూడవ జాము, 3 నుంచి మళ్ళీ తెల్లవారుజాము 6 గంటల వరకు 4వ జాము. ఇలా 4 యామములలో జాము కాలాలలో 4 వేదాలు వినియోగించి 4 కాలాలలో విడివిడిగా పాలు 6 to 9, పెరుగు 9 to 12, నెయ్యి 12 to 3, తేనె 3 to 6. ఇక్కడ ఉంది తేడా అంతా. ఆర్డర్లో తేనె చివరికి వస్తుంది, నెయ్యి ముందు వస్తుంది. ఎందుకు? అది మళ్ళీ వేరే అంశం. పాలు, పెరుగు, నెయ్యి, తేనె ఇలా సాయంత్రం 6 నుంచి తెల్లవారుజామున 6 వరకు రాత్రి అంతా కూడా శివాభిషేకం చేస్తూ తెల్లవారుజామున 6 గంటలు అయిన తదుపరి సంపూర్ణమైన పంచామృతాభిషేకంతో వివిధ పళ్ళరసాలు, ఫలరసాలు అన్నింటితో కూడా శివాభిషేకం నిర్వహించినట్లయితే శివానుగ్రహం లభిస్తుంది. మధ్యలో మంచినీరు సేవిస్తే దోషమేమీ లేదు. పలువురు ఈరోజు మహాశివరాత్రి, ఇక మేము ఏ పదార్థం తీసుకోం, సంపూర్ణమైన ఉపవాస వ్రతం పాటిస్తాం అంటూ మొహం కూడా గడుక్కోకుండా సాయంత్రం వరకు అలా పళ్ళు దంతధావనం చేస్తూ తిరుగుతూ ఉంటారు. మహాపాపం. శివుడి ఆజ్ఞకు గురి కావలసి వస్తుంది. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. శరీరాన్ని కాపాడుకోవాలి. బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, ఆఫీసులు ఉంటాయి, కార్యాలయాలు ఉంటాయి, ఇంట్లో పనులు ఉంటాయి. శాస్త్రంలో ఉన్నట్లుగా మనం చేస్తే ఒక మాట ఉంది, మోక్షానికి పోతే మొసలెత్తుకుపోయింది అని. యథాశక్తి చేద్దాం, ధర్మాన్ని అనుసరించే ప్రయత్నం చేద్దాం, అది ముఖ్యం. కనుక నీరు త్రాగితే దోషం లేదు. నిరభ్యంతరంగా ఓం నమ శివాయ అని తాగాలి. శివుడు లోపలే ఉన్నాడు. దేహమే దేవాలయం, జీవుడే ఈశ్వరుడు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. శివారాధన చేసే సమయంలో ఈ జ్ఞానంతో అర్చన చేద్దాం. దేహమే దేవాలయం, శివుడు ఇక్కడే. ఇలా చేస్తేనే అది ఉపవాసం. అలా అభిషేక సేవ చేస్తూ కాలం గడిపితేనే అది జాగరణ. సినిమాలు చూస్తే జాగరణ కాదండి. చాలామంది మహాశివరాత్రి అమ్మయ్య సినిమాలు చూద్దాం, రాత్రిళ్ళు ఎక్కడో వీధుల్లో తిరుగుదాం, ఇక్కడ అక్కడ కాలక్షేపం చేద్దాం. అలా చేస్తే అది రోగకారకం అవుతుంది. ఇంటిలోనే ఉండాలి. శివపురాణం చదవాలి, శివ సంబంధితమైన స్తోత్రాలు వినాలి, శివాభిషేకం చెయ్యాలి, శివదర్శనం చేస్తూ ఉండాలి, లింగం పైన నీరు పోస్తూ ఉండాలి. అప్పుడే మనకు శివుడు సత్వగుణోపేతుడై ప్రశాంతతను అనుగ్రహిస్తాడు. లేకపోతే రజోగుణం పెరుగుతుంది, తమోగుణం పెరుగుతుంది.
సాత్వికత కోరుకుందాం. పరమేశ్వరుడు భస్మాన్ని ధరించే దైవం. భస్మం తెలుపు, ఆ స్వామి తెలుపు, హిమాలయాలు తెలుపు, స్ఫటిక మణి ఇభం కాబట్టి తెల్లగా ఉండే స్వరూపాన్ని పెంచుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. ఓం నమః శివాయ. మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి.